సీఎం చంద్రబాబు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తుంటే జగన్ రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో భారీ పెట్టుబడులతో పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. దాదాపు 9 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దాదాపు 1000 కోట్ల రూపాయల పెట్టుబడులతో కొత్త పరిశ్రమలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. బలహీన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. సిద్ధాంతంలో భాగంగా మా మంత్రి గారు కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని కానివ్వండి, మా పార్లమెంట్ సభ్యులు కోటి రూపాయలు పార్లమెంట్ నిధుల నుంచి ఆర్థిక సహాయం కానివ్వండి, మరి ఇది యాదవ సంఘ కళ్యాణ మండపం నిర్మాణానికి ఇవ్వటం మరి తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచనకు అనుగుణంగా జరిగిందని చెప్పేసి మనం చెప్తాం. మరి అంతేకాకుండా ఈ జిల్లాలో సామాజిక న్యాయాన్ని నిలబెట్టడానికి మరి మన పార్లమెంట్ సభ్యులు యాదవులకి, యాదవ కులానికి కళ్యాణ మండపం ఇచ్చారు, వడ్డీ కులానికి కోటి రూపాయల కళ్యాణ మండపం ఇచ్చారు, అదేవిధంగా వాల్మీకి కులానికి, ఆ విధంగా 5 కులాలకి మరి కోటి రూపాయల కాడికి ఇవ్వటం అనేది బహుశా నాకు తెలిసి రాష్ట్రంలో ఏ పార్లమెంట్ లో కూడా జరిగినట్టు లేదు. భవిష్యత్తులో కూడా మరి ఎస్సీలకి, మైనార్టీలకు కూడా కట్టాలనే ఆలోచన ఉందని చెప్పారు. నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మరి నియోజకవర్గంలో కూడా సవితమ్మ గారు బలహీన వర్గాలకి అండగా ఉంటూ వారికి ఏ సమస్య వచ్చినా కూడా నేనున్నాను ముందు అని మరి వారు చేస్తున్న సేవకి ఈరోజు బలహీన వర్గాల్లో ఉన్న గుర్తింపే కార్యక్రమం అని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు బలహీన వర్గాలకి పెద్దపీట వేసి బలహీన వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా వారి పిల్లల భవిష్యత్తు కోసం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాము. ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం 20 లక్షల ఉద్యోగాల కల్పన. ఇప్పటికే 9 లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించిన పెట్టుబడులు పనులు కూడా ప్రారంభించినాయి. ముఖ్యంగా ఎక్కువగా ఈ సత్యసాయి జిల్లాలో కానివ్వండి, రాయలసీమలో ప్రత్యేకంగా మరి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, పనులు కూడా ప్రారంభించడం విషయాన్ని మళ్ళీ గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. ఈ అభివృద్ధిని కొంతమంది అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా దురదృష్టకరం. ఈ అభివృద్ధి లేనిదే ఈ పిల్లలకి, యువతకి ఉద్యోగ అవకాశాలు రావనే కనీస జ్ఞానం లేని వ్యక్తులు కానీ, రాజకీయ పార్టీలు కానీ బురద జల్లి దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు మొసలి కన్నీరు కారుస్తున్నారు బలహీన వర్గాల కోసం, లేదా దళితులు అని చెప్పేసి. ఆ ప్రభుత్వంలో బలహీన వర్గాలకు ఏ విధంగా అన్యాయం చేసింది, ఏ విధంగా చంద్రయ్య పీక కోసి నడి రోడ్లో జనాల మధ్య ఒక బలహీన వర్గ నాయకుడిని, ఆ నాయకుడు చేసిన తప్పు ఏంటంటే చంద్రబాబు నాయుడికి కట్టుబడి ఉన్న ప్రేమతో ఉండటం, లేదా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉండటమే తప్పు. ఆ తప్పుకి నడి రోడ్డు మధ్యలో ఆ ఫోటోలు మీరు చూడలేదు నాకు తెలియదు, కానీ కోడిని కోసినట్టు పీక కోసిన ఆ దృశ్యాన్ని కనుక గుర్తిస్తే బలహీన వర్గాల పట్ల ఏం ప్రేమ ఉందో కూడా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా దళితులకి మరి డాక్టర్ సుధాకర్ కానివ్వండి, గిరీశం కానివ్వండి, వీళ్ళందరికీ ఏ విధంగా వారిని పిచ్చోడనే ముద్ర వేసి చంపేస్తాం. మనం కూడా పాతకాలంలో చదువుకునేవాళ్ళం, పిచ్చోడని ముద్ర వేసి చంపేసేవాళ్ళని చెప్పేసి. అటువంటి మరీ కర్కటమైన పనులన్నీ కూడా చేసి ఈరోజు ముసలి కన్నీరు కారుస్తుంది ప్రభుత్వం, మా గత ప్రభుత్వం అని చెప్పేసి, మా నాయకత్వం అని చెప్పేసి మనం చేస్తాం. ఆ రోజు ఎస్సీలకి, బీసీలకి సంబంధించిన నిధుల్ని 1000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించి బీసీలకి, ఎస్సీలకి అన్యాయం చేసింది ఆ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం చేస్తాం. అంతేకాకుండా పేదవాడు కట్టుకున్న ఇల్లు అది చంద్రబాబు నాయుడు గారు ఆస్తి కాదు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆస్తి కాదని కనీస జ్ఞానం లేకోకుండా ఆ రోజు దాదాపు 3 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కట్టుకున్న ఇళ్ళకి 990 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన మరి జాలి లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు ఆయన హింస గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ హింసే మరి వారి సిద్ధాంతంగా ముందుకెళ్ళిన విషయం, అధికారంలో రావడానికి ఏ విధంగా హింసని అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చింది కూడా ఈరోజు అర్థమవుతా ఉంది. ఒకప్పుడు జంగిల్ రాజ్ బీహార్ అనేవాళ్ళు, ఈరోజు గొడ్డల పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అనే స్థాయికి వారు చేసిన అకృత్యాలన్నీ కూడా ప్రజలు మర్చిపోలేదని చెప్పేసి మనం చేస్తాను. మరి తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల సంక్షేమం కోసం, అదేవిధంగా బలహీన వర్గాల పిల్లలకి ఉపాధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కమిట్మెంట్తో ఉందని చెప్పేసి మనం చేస్తున్నాను. అదేవిధంగా రాయలసీమ
40,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి హార్టికల్చర్ హబ్గా నిధులు తీసుకొచ్చారంటే రాయలసీమ పట్ల తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రేముందో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇక ముందు భవిష్యత్తులో రాయలసీమ వెనకబడిన ప్రాంతం కాదు, రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా రాయలసీమ తీర్చిదిద్దబడుతుంది. 1,50,000 కోట్లు హార్టికల్చర్ హబ్, అదేవిధంగా దాదాపు కొన్ని లక్షల కోట్లు సోలార్ ప్లాంట్స్ కానివ్వండి, పంపుడ్ స్టోరేజ్ కానివ్వండి, లేదా డిఫెన్స్ కాక